మహాస్వాముల వారి యొక్క గొప్పతనం వర్ణించాలంటే ఎవరికి కూడా శక్యం కాదు. ఎందుకంటే కలియుగం లోపల ఆ యొక్క వాళ్ళు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణు భవభయానం సర్వలోకైకనాథం. చేసిన తర్వాత చెప్తున్నాడు. ఇదే ఆచార్యుడు చేస్తున్నారు. ఆచార్యుడు ఏంటంటే ఆచార్యుడికి నిర్వచనం ఏమిటంటే ఆచరణ చేసి ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. యోగాచార్యుడు అంటాం కృష్ణ పరమాత్మ. ఆయన ఎటువంటి ఆచరణ చేసేవాళ్ళకి ప్రత్యేక ప్రమాణం ఉంది. మా ఎందుకు మాట్లాడతారు? అది పేరేమిటి? ఎవరు బాగా తెలిసిన మీ అందరికీ? కంసుడు దుష్టబుద్ధి కలిగిన రాక్షసుడు రాజు. మరి అందరినీ ఇంత పెడుతున్నాడు. ఆయనని కృష్ణ పరమాత్మ సంహారం చేశారు. కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం నిర్ణయం చేస్తారు. అలానే పాండవుల తరపు నుంచి అర్జున్ కృష్ణ పరమాత్మ చెప్తారు కదా, చూడండి నా దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి నా సైన్యం, రెండవది నేను. దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? సైన్యాన్ని. మీరు బ్యాంకుకి వెళ్తారు లోన్ కోసం, ఇల్లు కట్టాలనో లేదా ఇంకో దేనికో. ఆ బ్యాంకుకి పోతే ఏమేమి అడుగుతారు? వాళ్ళు ముందు డబ్బులు ఇచ్చేస్తాడా? ఇన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టాలి. బాండ్ పేపర్ అంటారు. ఆ తర్వాత మీకు డబ్బులు ఇస్తారు. మరి కృష్ణ పరమాత్మ అన్నాడు ఆ దుర్యోధనుడిని, దుర్యోధన నా సైన్యాన్ని నీకు ఇస్తున్నా, మరి నాకేమి ఇస్తావని బాండ్ రాసుకున్నావేమన్నా? అర్జునుడు ఏం కోరాడు? మీరు నా రథానికి సారథిగా ఉండాలని కోరుకున్నాడు. ఏం చేస్తారు? ఫోర్డ్ కంపెనీ వాళ్ళు చేస్తారు. మీరు ఏం చేస్తారు? లడ్డూలు తయారు చేస్తారా? పెద్ద కార్లు తయారు చేస్తారు వాళ్ళు. ఆ కార్లు తయారు చేసే కంపెనీ యజమానికి సమయం ఉంటుందా? ఆయనకు అర్థమైంది నామం కనుక చెప్తే ఎంత శక్తి అనేది. ఆయన ఈరోజు మంచిగా పైజమా కుర్తా వేసుకొని, అప్పుడు పంచ కట్టుకొని, ఎల్లా వేసుకొని, చేతిలో జపమాల పట్టుకొని. ఒక జపమాల ఎన్ని పూసలు ఉంటాయి? 105 ఉంటాయి. అటువంటి మాలని 16 మాలలు జపం చేస్తాడు. 1 కాదు 2 కాదు. ఆయనకు అర్థమైన నామజపము. నామం వల్ల మన శరీరం లోపల కణాలకి శక్తి వస్తుంది. పిల్లలకి రోజు 5 నిమిషాలు ఈ జపం చేయండి, భజన చేయించండి. మీరు అందరూ కూర్చొని జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. రెండుటికి ఇంకో 100 సంవత్సరాలైనా కానీ మందులు లేవు, దొరకవు, ఖచ్చితంగా పెరుగుతాయి. మా పిల్లవాడికి హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. दत्तात्रेय तव शरणं, दत्तन्नाम तव शरणं, दत्तात्रेय
दत्तात्रेया तव शरणं दत्तन्नामा तव शरणं हर हर शंकर जय जय शंकर श्री राम जय जय राम दत्तात्रेया तव शरणं दत्तन्नामा तव शरणं दत्तात्रेय भगवान की राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की लक्ष्मण स्वामी की सीता माता की भोला शंकर की पार्वती माता की नवग्रह भगवान की जय नहीं बोलने वालों की విజ్ఞప్తి రామకృష్ణ ఒక్కు పుష్పే మట్టల వరకు ఈసారి మనం కులం పుస్తలు చేయించడం జరిగింది. చాలా మంది భక్తులు కూడా ఈ గోవింద 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 వెంకటరమణ గోవింద. అమ్మ లగ్గం కట్టేది లేరు, మళ్ళీ లగ్గం కొంచెం బాగా కొడతాం. దేవుడు లగ్గం కట్టి పురుషం ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణ. కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యత గజానన లంబోదర హే గజానన లంబోదర హే గజానన మూషకవాహన గజానన మూషకవాహన విఘ్న వినాయక గజానన విఘ్న వినాయక గజానన గజానన స్వామి గజానన గజానన స్వామి గజానన. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర తిరు కళ్యాణ శాంతి కళ్యాణ మహోత్సవ చర్చకర్మణ స్వస్తి భవతో భవతో స్వస్తి కర్మణో స్వస్తిరేంద్రో దత్తవ స్వస్తిన పూష విశ్వజిత స్వస్తిన సాక్షాది స్వస్తినో బృహస్పతింద్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర తిరు కళ్యాణ శాంతి కళ్యాణ మహోత్సవ చర్చకర్మణ రుచి భవతో భవతో కర్మ రుద్యత వృద్ధి సమృద్ధి వృద్ధి ఆత్మ సమదోడ ప్రత్య విఠల్ దేవ విఠల్ ఎన్నో సోను రాధా నమస్కారం దశవ జీవ అక్షర సవేరాత్రి దేవానా ఉదాహరణ చంద్ర విష్ణు సోనాని त्रयैमे लोकारुद्यामयमत देवी एक लोके कुपरि लक्ष्मी वेंकटेश्वर शांति कल्याण महोत्सवार्थे श्रीरस्ति भवतो ब्रह्मस्तु श्रीरस्तु श्रीरस्तु वर्षदेवं सम्पूर्णदास्तु गौतम गोत्राभिवृद्धिरस्तु प्राच्यान्ति देवा ऋतुजो मार्गयन्तां दक्षिणायां विद्वानापिनो अभवस्तु च परित्रां विद्वापयो मार्गयन्तां मुदित्रां विशाखो उद्वान् श्रीरमन्त्र विघ्नपतिर्मार्गयन्तां वेदैत्यासे विष्णुरुद्रा पौराचार्यां जयते भगवन्तं श्रीलक्ष्मी देवताप्रीत्यर्थं भगवत् पुण्यावाचनमन्त्रजपदक्षिणम्
भगवदाचार्य प्रीति कामयमानस्तुभ्यमहं संप्रददे नमः देवेन्द्राय नमस्तुभ्यं देवेन्द्र प्रियगामिनी युगां भाग्यमारोग्यं सुप्रदां जगौर्यै नमः వెంకటరమణ గోవిందా इंद्रस्तोमेन पंचदशेन मध्यमिदं मासेन सकले धारणं करिष्ये नारायणाय स्वाहा माधवाय स्वाहा आय सूर्यं नारायणाय परमात्मा कारणभूताय श्रीमन्नारायणाय निराकार साकार परमव्यूहं भवान्तर्याम्यवतार आचार्य गोत्रोद्भवाय ब्रह्म शर्मणो नमस्ते आनन्दवेदाध्यायिने अच्युत परब्रह्मणे जगत्कारणभूताय श्रीमन्नारायणाय निराकार साकार परमव्यूहं भवान्तर्याम्यवतार आचार्य गोत्रोद्भवाय प्रसन्न शर्मणः पौत्राय आनन्दवेदनि पादं ఇలాంటి పాదాన్ని మహేష్ పంతులు ఒక రమేష్ పంతులు ఇద్దరు కడుగుతున్నారంటే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానై వెలసిన పాదమయ్యా బ్రహ్మ కడిగిన పాదము ఇలాంటి పాదం సాక్షాత్ బ్రహ్మదేవుడే కడిగినటువంటి పాదం అట మరి ఎక్కడ బ్రహ్మదేవుడికి ఆ పాదం ఎలా లభించింది ధర్మము అర్థము కామము మోక్షం విషయంలో అని చెప్పడానికి లేదు ధర్మార్థ గ్రామంలో వెలిసి ఉన్న సమస్త ఎల్లమ్మాది దేవతల సాక్షిగా ఆత్మ సాక్షిగా ఈ హరిహర బ్రహ్మోత్సవమందు ఆచరించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వివాహ మహోత్సవమందు కన్యాదానము యథాశక్తిగా బ్రాహ్మణోత్తములతో చేయించినాను ప్రతిగృహ్ణాతు గట్టి మేడం ప్రతిగృహ్ణామి భూమి ओम हिरण्यरो भक्त हिरण्य
వైదేహీ వదనాభిలాషణయుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయో హరిజనో భగ్నీకృతం లీలయా రాధా మాధవ వివాహ సమయే వరమంగళాష్టకమిదం శ్రీవేంకటేశస్య యః కళ్యాణోత్సవ వేదికాసు పఠతే వద్వావరస్య శ్రియై మాంగళ్యం సుఖసంపదాం చ విమలా
కృష్ణ ఇట్లా రామ ఇట్లా అంటే చూపుతోడే ఏమైనా ఇట్లా చూడాలి కళ్ళతోటి గట్టిగా చూసినాం అనుకోండి ధడక్కుని కింద పడిపోవాలి అంటే దాని అర్థం ఏంటి అర్థం చేసుకోండి ఎవరెవరి పేరు తీసుకోవద్దు పేరు ఎవరిని తీసుకో మొక్కులు ఒకసారి అందరూ మేమే మంగళ శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య ఇప్పటి వరకు ఎన్నో దాన ధర్మాలు అందరూ చేశారు మీకు అనిపించిన ఇప్పుడు వెండి కలశం అష్టలక్ష్మి కలశం ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో వెండి పళ్ళెం కూడా వెండి పళ్ళెమో ఒకటేనా అష్టలక్ష్మి కలశం దాన్ని సుమారుగా 35 అంతే కదా సర్పంచ్ సర్పంచ్ బిల్డింగ్ సర్పంచ్ సొసైటీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీ చైర్మన్ గా ముసుగూరు ప్రాంతంలో దాన్ని నడిపిస్తూ అందరికి సేవ చేస్తున్నటువంటి మన దేవేందర్ గారు ఏం దేవేందర్ స్వామి బంగ్లా దేవేందర్ ఆయన బంగ్లా దేవేందర్ కాదు బంగారు దేవేందర్ వెండి చెమ్మ పెట్టాడు బంగారు చెమ్మ కూడా ఇస్తాడు ఆ బంగ్లా దేవేందర్ అమ్మ మంజులమ్మ భక్తి పూర్వకంగా స్వామికి వెండి చెమ్మ సమర్పించింది అందరూ ఆశీర్వాదం చేయండి Govinda
ब्राह्मण प्रवक्ष्यन्नाह ब्रह्मोपात्मवाणीति ब्रह्मैवोपाप्नोति। राजा रामचंद्र भगवान की। रामचंद्राय जनकराय मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् ललितनन्द कुण्डलाय तुलसीवनमालिकाय जलज सदृशदेहाय दारुमङ्गलम् दारुकुम्भोपेत चन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरोगाय विविधवेदान्तवेद्याय सुजनचित्तगामिताय शुभमङ्गलम् रामदासरुकुलवृतगतामरसनिवासाय स्वामि भद्रगिरिवराय नित्यमङ्गलम् रामचन्द्राय जनकराय मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् महितमङ्गलम् दिव्यमङ्गलम्। श्री वेङ्कटरमण गोविन्द। सुप्रसन्नो भवतु अभीष्टतो भवतु अखिल जगतां दुर्भिक्षलोकतस्कराद्युपद्रवशमनमस्तु सर्वत्र मेघपर्जन्यो वर्षतु सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु ब्रह्मण्यो राजा विजयी भवतु देशो जन्निरुपद्रवोऽस्तु राजा धार्मिको भवतु परम्परावाप्तिरस्तु देवेशस्य विराजमानमुषां सेवार्थमागच्छतः प्राणां शुद्धिशीलशालिमुषां राज्ञां प्रभूनां नृणां श्रीमद्रामनिवासिनं हरिमगं गत्तुं समुत्साहिनाशीर्वादमहं करोमि विदुषां सद्ब्रह्मघोषाद्वयं सद्ब्रह्म परिपूर्णो भवतु आरोहणप्रभृतिपुष्पयागपर्यन्तम् उत्तरोत्तरकर्मण्यवृद्धिरस्ति भवन्तो गृह्णन्तो श्रीमदुद्रादिमठाधीशानां श्री सत्यप्रमोदीर्थकरकमलसञ्जातानं राजा रामचंद्र भगवान की। ओम संपूर्णताम्या सत्यं वन्दे समक्षतं मन्त्रहीनं क्रियाहीनं अक्षतं निलुबुदा अनेन समिध सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्र स्वस्ति
అరటి పండు ప్రసాదం చేసి అరటి పండు
మంచిగా ఉంటే మంచిగా ఏదైనా అయితే బాగా